హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ. నేను మీ బాలాజీ అండ్ బ్యాక్ విత్ అనదర్ టెక్ వీడియో కాదు, అన్బాక్సింగ్ వీడియో. సో ఆల్రెడీ మీరు తమ్మునే మీరు చూసి ఉంటారు. రెడ్మీ K20 Pro అయితే నేను కొన్నాను. యాక్చువల్గా ఇది చైనా ఫోన్ అని నేను ఆల్రెడీ పాత వీడియో చెప్పాను. చైనా ఫోన్స్ని కొనొద్దని కూడా నేనే చెప్పిన, కానీ తప్పలేదు. ఎందుకంటే 30,000లో 855 ప్రాసెసర్తోని K20 Pro నాకు బెస్ట్ అనిపించింది. అంటే ఫ్లాగ్షిప్ ఫోన్ కదా, సో అందుకని బెస్ట్ అనిపించి కొన్నాను. యాక్చువల్గా 30,000లో మీరు అనొచ్చు OnePlus Nord కూడా ఉంది సేమ్ 30,000లో. అది ఇంకా 12GB అండ్ 256GB స్టోరేజ్ ఉంది. బట్ నేను అది ఎందుకు కొన్నా అంటే అది ఫ్లాగ్షిప్ ఫోన్ కాదు ఫ్రెండ్స్. అండ్ అలాగే దాంట్లో ప్రాసెసర్ కూడా అంత మంచిగా లేదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది కానీ 730 or 760G ఉంది. జీ ఉంటే కొంచెం తక్కువ అన్నట్టే. సో ఇది దీంట్లో రెడ్మీ K20లో స్నాప్డ్రాగన్ 855 ప్లస్ కాదు 855 ప్రాసెసర్ అయితే ఉంది. సో నాకు మెయిన్గా నేను గేమ్స్ ఎక్కువ ఆడతా అండ్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి సో నాకు ప్రాసెసర్ మంచిగా ఉండాలి. సో అందుకని నేను 855 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే కొన్నాను. సో ఎన్వే సొల్లాపేసి ఇంకా మనం ఒకసారి ఫోన్ అయితే చూసుకుందాము. ఈ వీడియోలో అయితే నేను అన్బాక్సింగ్ చేసి ఒక్క సెకండ్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, నా దగ్గర K20 Pro అయితే వచ్చేసింది. సో ఇది మీకు చూసుకుంటే నేను 30,000లో అయితే కొన్నాను. బట్ ఇది నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ ఆర్డర్ చేయలేదు, బయటికి వెళ్ళి కొన్నాను. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. చాలామంది మీరు అన్బాక్సింగ్ చూస్తుంటే ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ చేస్తారు. మీరు అన్బాక్సింగ్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. బ్లాక్ ఆర్ బ్లూ కలరే అన్బాక్సింగ్ ఎక్కువ చేస్తారు. బట్ నేను ఇది రెడ్ కలర్ వేరియంట్, ఫ్లేమ్ రెడ్ అంటే దీని పేరు. సో ఫ్లేమ్ రెడ్ యాక్చువల్గా రేర్. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకోండి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కొట్టి అంటే సెర్చ్ చేసి చూసుకోండి. రెడ్ కలర్ 8GB + 256GB స్టోరేజ్ది యాక్చువల్గా లేదు. నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో లేకుండే. సో బయట నుంచి తెప్పివ్వాల్సి వచ్చింది. మళ్ళీ కొరియర్ చాలా పెద్ద కథ అయింది. చాలా డేస్ అయినా దీనికోసమే. సో చాలా రేర్ కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ దీని లాస్ట్ వరకు చూస్తే నేను మీకు దీని గురించి చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే దీని గేమింగ్ రివ్యూ కావాలన్నా కూడా మీరు నాకు కమెంట్ చేయండి, లేకపోతే నేనే పోస్ట్ చేస్తాను కొన్ని రోజులు అయిన తర్వాత. అండ్ ఇదైతే రివ్యూ కాదు ఫ్రెండ్స్ నాది, ఎందుకంటే కొనంగానే ఎమ్మటే అన్బాక్సింగ్ చేసేసిన. నేను జస్ట్ కొనంగానే ఈ రూమ్లోకి తీసుకొచ్చి రప్ప అన్బాక్సింగ్ చేసేసిన. సో అందుకనే లాస్ట్ వరకు అయితే చూడండి, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అండ్ ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్. ఇంతవరకు అయితే నేను బాక్స్ ఓపెన్ చేయలేదు. సో ఎమ్మటే బాక్స్ ఓపెన్ చేసేసి మనము ఎలా ఉందో చూసుకుందాము. సో దీని లోపల అయితే ఉంది. సో తీయాలా? సో అడగలుద్దాం ఫ్రెండ్స్. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే కొట్టండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఇంట్రో. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఫైనల్లీ మన దగ్గర రెడ్మీ K20 మొబైల్ అయితే ఉంది మన ముందల. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి గేమింగ్ ఫోన్ అయితే చెప్పొచ్చు, ఎందుకంటే దీని లోపల ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఈ ఒక్క నిమిషం నేను ఒకటి చెప్పాలి. సో ఈ ఫోన్ రిలీజ్ అయ్యి కరెక్ట్ 1 year అయింది. ఎందుకంటే మేబీ ఇది జూలై ఆర్ ఆగస్ట్లో రిలీజ్ అయింది. జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ స్టార్టింగ్లో రిలీజ్ అయింది 2019లో. సో అప్పుడు నేను కొనలేదు, కానీ ఇప్పుడు కొన్నాను. ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. సో నేను ఇది ఇప్పుడు ఎందుకు కొన్నానంటే సో మీకు ఆల్రెడీ అబ్జర్వేషన్, యాక్చువల్గా నేను దీని పేరు చెప్పలేదు కదా, మీకు ఆల్రెడీ కనబడి ఉండొచ్చు, రెడ్మీ K20 Pro. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎందుకు కొన్నానంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను 30,000లో కొన్నాను ఫ్రెండ్స్. 30,000 లోపల దీనికంటే మంచి ఫోన్ నాకైతే ఇంకోటి కనబడలేదు. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వస్తుంది, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. సో 30,000లో వస్తుందని నేను కొనేసాను. ఇది అమెజాన్ ప్రైమ్ డేలో మీకు OnePlus 70 కూడా 36,000కి అట్లా వస్తుంది, కానీ మరీ అది 6,000 ఎక్కువైపోయిందని ఇదే కొనేసాను. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఈరోజు అన్బాక్స్ చేద్దాము, నా ఫోన్ ఇది. సో ఫ్రెండ్స్ మనం దీని ఫస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాము. ఇది మనకు Qualcomm స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీని కెమెరాస్ వచ్చేసరికి కొంచెం వీక్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి పాపప్ కెమెరా. అండ్ రేర్ కెమెరాస్ వచ్చేసరికి, అంటే దీని బ్యాక్ కెమెరాస్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్తో రేర్ కెమెరా వస్తుంది. అండ్ 20 మెగాపిక్సెల్తోని అదైతే సెల్ఫీ కెమెరా ఈడైతే వస్తుంది. కానీ అండ్ 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాస్తో అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడ టెలిఫోటో వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్సెస్ అయితే. అండ్ ఇక్కడ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో దీన్ని మీరు ఫేస్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫేస్ అన్లాక్ మాత్రం కొంచెం స్లో అవుతుందని విన్నాను, ఎందుకంటే పాపప్ కెమెరా కదా, కొంచెం పాప్ కానీ కొంచెం లేట్ అవుతుందంట. సో ఇది 27 watts ఫాస్ట్ ఛార్జర్తో అంటే రాదు దీంట్లో ఓన్లీ 18 watts ఛార్జర్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఒక నిమిషం ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు
16.2 సెంటీమీటర్స్ ఉంటుందంటే డిస్ప్లే. సో చూడాలి. అండ్ ఇది వచ్చేసరికి మనకు గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో వస్తుంది, 5 గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్తో వస్తుంది. అండ్ 3D గ్లాస్ విత్ అదే చెప్పిన కదా. అండ్ ఇది వచ్చేసరికి వాలెట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రెడ్మీ K20 Pro అని రాసింది బై షామీ అని. అండ్ ఇటు సైడ్ కూడా అంతే. సో ఎమ్మటి దీని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా తీసేద్దాం. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు ఫోన్ ఉంది, అది తర్వాత చూద్దాం. ఫస్ట్ దీని లోపల ఏమేమి వచ్చినాయో చూద్దాము. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అవుతుంది. అండ్ లోపల చూసుకుంటే మనకు కొన్ని యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దీని బ్యాక్ కేస్, సూట్ కేస్ కాదు, దీని బ్యాక్ కేస్ అవుతుంది, బ్యాక్ కవర్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా నేను ట్రాన్స్పరెంట్ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ట్రాన్స్పరెంట్ రాలేదు. క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం బాగానే ఉంది. కాకపోతే ట్రాన్స్పరెంట్ వస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే వెనకాల రెడ్ కలర్ ఉంటుంది కదా, చూడనికే బాగుంటుంది. సో మనకు వెనకాల బ్యాక్ కేస్ మాత్రం ఇలా ఉంది, బ్లాక్ కలర్ అయితే వచ్చింది. బ్లాక్ కలర్ దీన్ని వేసుకోకపోవడమే నా సజెషన్ యాక్చువల్గా, ఎందుకంటే వెనక నుంచి బాగుంటుంది. కానీ ఒకవేళ మీకు సెక్యూరిటీ ఎక్కువ అనుకుంటే వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనకు దీని లోపల చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఇవన్నీ మనం చదువుదాం ఎట్లయినా. సో ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇదైతే ఫోను, దీన్ని పక్కన పెడదాము. ఫస్ట్ దీని బాక్స్ లోపల ఏమొచ్చినాయో చూసుకుందాము. ఈ పేపర్ అయితే వచ్చింది, ఈ పేపర్ రాదు. సో పేపర్ తీసేస్తే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ 18 వాట్స్ ఛార్జర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఆడ వెనకాల 27 వాట్స్ సపోర్ట్ అని ఇచ్చారు, కానీ ఈ ఛార్జర్ మాత్రం ఓన్లీ 18 వాట్స్. యాక్చువల్గా ఇది 27 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ ఇది వచ్చేసరికి మనకు ఓన్లీ 18 వాట్స్ ఛార్జరే. సో ఇది ఒకటి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే 27 వాట్స్ సపరేట్గా కొనుక్కోవాలంట. సో అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక్కడ కేబుల్ చూసుకుంటే మనకు టైప్ సి కేబుల్తో వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పట్లో ఏ ఫోన్ తీసుకున్నా కూడా మనకు టైప్ సితోనే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది కూడా మనకు టైప్ సితోనే వస్తుంది. సో ఓకే, చాలా బాగుంటుంది టైప్ సితోనే వస్తే. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫోన్ ఎలా ఉందో చెక్ చేసుకుందాము. సో ఫోన్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కవర్, ఈ స్టిక్కర్ కూడా తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి. యాక్చువల్గా మీకు ఫోన్లో చూస్తే అర్థం కావట్లేదు, కానీ ఒక్కసారి బయట అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఫోన్ మళ్ళీ కలర్ గ్రేడింగ్ ఏం చేస్తుందో కానీ ఒక్కసారి మీకు లైట్ ఎక్కడి నుంచి అని, ఇప్పుడు నా మొబైల్ నుంచి లైట్ పడుతుంది కాబట్టి అట్లా కనబడుతుంది. ఈ ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో ఒక లైట్ పడితే దీని మీద, దీని ఎక్స్పోజర్ అనేది ఈ రెడ్ కలర్ నుంచి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా లైన్స్ వస్తుంది కదా, అది చూస్తుంటే ఒక కొంచెం ప్రీమియం లుక్ అండ్ గేమింగ్ లుక్ అవుతుంది చూడండి దూరం నుంచి చూస్తే. సో చూడనికైతే చాలా బాగుంది వెనకాల నుంచి. అండ్ నేను నా ఫోన్ నేను పొగడతలేదు, జస్ట్ చెప్తున్నా, చూడనిక నిజంగానే చాలా బాగుంది. అండ్ ఇది ముందల 15.2 ఇంచెస్ అదే సెంటీమీటర్స్ డిస్ప్లే కదా. సో చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు ఫోను. అండ్ ఇవి అయితే మనకు ఓవరాల్గా లోపల వచ్చిన కంటెంట్స్, అంటే థింగ్స్. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి ఒకసారి మనం ఫోన్ సెటప్ దగ్గరికి వెళ్ళైతే కలుద్దాము. సో నేను ఫాస్ట్గా సెటప్ చేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను మీకు. సో ఫ్రెండ్స్ సెటప్ అయితే వేసేసాను, మొత్తం కంప్లీట్లీ సెటప్ అయితే అయిపోయింది. సో ఇలా మనకు హోమ్ స్క్రీన్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ వెనకాల రెడ్ కలర్ అండ్ ఇంకో క్లాసిక్ థీమ్ అయితే ఉండే, నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఫ్రెండ్స్ దీని ఫోన్ మీద కింద ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపెట్టలేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనం కింద వేసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది. ఒక నిమిషం ఇది బ్లర్ అవుతుంది. సో ఇక్కడ మనం కింద వేసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ స్పీకర్ గిల్స్ ఉన్నాయి, అంటే సౌండ్ వస్తుంది తెలుసు కదా. సో కింద స్పీకర్ గిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సిమ్ ఎడిట్ చేయడానికి ఉంది. అండ్ మనకు రైట్లో చూసుకుంటే మనం ఇక్కడ పవర్ ఆఫ్ బటన్స్ అండ్ వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు అది ఉంది ఫింగర్ ప్రింట్. సో అది పక్కన పెడితే, అండ్ పైన వచ్చేసరికి మనకి ఇక్కడ కెమెరా ఉంది, 20 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. అండ్ పైన వేసుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ది ఉంది హోల్. సరే అవన్నీ కెమెరాస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లాష్ అవుతుంది. అండ్ మనము చూసుకుంటే డిజైన్ చూసుకుంటే మధ్యలో మొత్తం బ్లాక్ ఉండి సైడ్కి రెడ్ కలర్. అండ్
చూడనికే పింక్ కలర్లా ఉంది లైట్గా, కానీ రెడ్ కలర్ ఇట్లా మూవ్ చేస్తుంటే రెడ్ కలర్లా వస్తుంది. సో చూడనికైతే చాలా బాగుంది. అండ్ ఇది చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, సెటప్ చేస్తుంటే నాకు ఇది డ్యూయల్ వైఫై సపోర్ట్తో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఫోన్. సో డ్యూయల్ మీ 2 వైఫైస్ ఉంటే దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫీచర్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి ఇప్పటివరకు అయితే. సో ఫ్రెండ్స్ మనము హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చాము, కానీ ఒకసారి మనము దీని సిమ్స్ గురించి చూద్దాము. అండ్ దీని సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే నేను ఇప్పుడే తీశాను. సో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే మనకు పైన ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, స్పీకర్ గెల్ సారీ. సో ఇక్కడ మనకు చిన్న చూడండి ఇక్కడ చెప్పేసి ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసుకుంటే మనకు పైన చిన్న ఒక హోల్ కనబడుతుంది చూడండి, ఒక రౌండ్ సర్కిల్ లాగా కనబడుతుంది. అదేందో కాదు నోటిఫికేషన్ లైట్. దీనికి నోటిఫికేషన్ లైట్ కెమెరా మీద ఇచ్చారు మళ్ళీ డిఫరెంట్గా. సో అదేందో మళ్ళీ వాళ్ళది. సో ఒకసారి మనం దీని సిమ్స్ గురించి చూసుకుందాం. సిమ్ ఎజెక్టర్ పిన్ తీసుకొని సిమ్ ఓపెన్ చేసి చూద్దాం, సిమ్ ట్రే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 2 డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ 2 సిమ్లు సపోర్ట్ చేస్తాం. మనకు ఏ సిమ్ అంటే ఆ సిమ్ పెట్టేసుకొని లోపలికి పెట్టేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇంతే. మళ్ళీ ఇంకా ఏం తీసుకురాలేదు. సో స్పెషల్ ఫీచర్స్ నార్మల్గా నానో సిమ్మే వేసుకోవచ్చు ఇలా. ఒకవేళ మీరు పెద్ద సిమ్ ఉంటే దాన్ని నార్మల్ కన్వర్ట్ చేసి వేసుకోండి. సో సిమ్స్ గురించి అయితే ఇంతే. సిమ్ ఎజెక్టర్ అండ్ ఇంకా లోపల ఇది ఓపెన్ చేస్తే మేబీ లోపలికి వాటర్ పోవచ్చు. ఇది మరి వాటర్ ప్రూఫ్ అయితే ఏం కాదు. సో ఇది కూడా బెస్ట్ ఫీచర్. సో ఫ్రెండ్స్ కొన్ని దీంట్లో యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి వచ్చినాయి, అండ్ యాప్స్ కొన్ని గేమ్స్ కూడా ఇన్స్టాల్ అయ్యి వచ్చినాయి. అవన్నీ నేనైతే డిలీట్ చేశాను, అవన్నీ మనకేం అవసరం లేదు. అండ్ మీ స్క్రీన్ చూసుకుంటే చాలా ఫుల్ డిస్ప్లే ఉంది. అండ్ ఇక్కడ అంటే మీకు ఇక్కడ అది ఉంటుంది కదా నాచ్ ఏం లేదు. ఇక్కడ పాపప్ కెమెరా ఉండేసరికి ఫుల్ నీట్ స్క్రీన్ డిస్ప్లే మంచిగా కనబడుతుంది. అండ్ మనకు రెడ్మీ ఫోన్స్లో చూసుకుంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. సో చాలా బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు నచ్చింది చాలా. అండ్ మనం ఒకసారి కొన్ని యాప్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. కొన్ని యాప్స్ అయితే వేస్ట్ యాప్స్ అయితే ఇచ్చారు, అండ్ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి వేస్ట్వి. అండ్ మనకి ఇక్కడ FM కూడా ఉంది ఫ్రెండ్స్. FM అయితే వీళ్ళు ఏం మిస్ చేయలేదు. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ FM అయితే ఉంది. సో FM కూడా ఏం మిస్ చేయలేదు. అమ్మ టచ్ చేసి ఆడిపోయింది. సో FM అయితే ఏం మిస్ చేయలేదు. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్కి వెళ్ళి అయితే చూసుకుందాము. సో సెట్టింగ్స్కి పోతే మనం డిస్ప్లే ఆప్షన్స్కి పోదాం. అండ్ దీంట్లో మీకు డార్క్ మోడ్ ఉంది ఫ్రెండ్స్. సో డార్క్ మోడ్ అనేది బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు ఇది 4000 mAh బ్యాటరీ కాబట్టి మనము డార్క్ మోడ్ ఆన్ చేస్తే మనకు మొత్తం బ్లాక్ అయితే అయిపోతుంది. అండ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. డార్క్ మోడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ambient డిస్ప్లే అని కూడా ఉంది. సో ambient డిస్ప్లే మీద క్లిక్ చేస్తే జస్ట్ మీకు స్క్రీన్ ఆఫ్ అయినా కూడా కనబడుతుంది కదా, నేమ్ అలా అంటే టైం అట్లా కనబడుతుంది కదా. సో ఆ ఫీచర్ కూడా ఉంది. సో దీన్ని ఆన్ చేద్దాము. ఆన్ చేసిన తర్వాత మనకు దీనికి చాలా కలర్స్ అంటే చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి పెట్టుకోవడానికి. సో ఫస్ట్ ఇక్కడ మనకు మూన్ అయితే ఇచ్చారు, ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకుందాము. సో ఫ్రెండ్స్ మనం ఇది సెలెక్ట్ చేసుకుందాము. సో ఇది కొంచెం బాగుంది, ఎందుకంటే పింక్ కలర్ రెడ్ కలర్ అట్లా చూడనికే చాలా బాగుంటుంది. సో సెలెక్ట్ చేసుకొని ఒకసారి మనం ట్రై అయితే చేద్దాము. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు స్క్రీన్ అనేది మొత్తం AMOLED అయ్యేసరికి అండ్ ఫుల్ స్క్రీన్ ఉంది కదా, కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే ప్రాబ్లం అవుతుంది. కొంచెం నీట్గా యూజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మంచిగా కనబడతలేదు, అంటే కొంచెం ఫింగర్ ప్రింట్స్ ఇష్యూస్ ఎక్కువనే. అండ్ మనకు చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎట్లుందో. సో చూసుకోవచ్చు, నేను ఫింగర్ ప్రింట్ కూడా అన్నీ పెట్టేశాను. సో చాలా ఫాస్ట్ అవుతుంది, చూసుకోండి చాలా ఫాస్ట్ ఉంది. కానీ నేను ఫేస్లోకి పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫేస్లో కొంచెం స్లో ఉంది, మరీ అంత స్లో లేదు కానీ కొంచెం స్లో ఉంది. సో చూసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ ఉంది మనకు. సో బెస్టే, బాగానే ఉంది ఫింగర్ ప్రింట్ అయితే. అండ్ ఒకసారి మనము ఫేస్ క్యామ్ కూడా నేను టెస్ట్ చేసి చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, ఫోన్ రివ్యూ చేస్తాను ఫ్రెండ్స్, అప్పుడు నేను చెప్తాను. సో ఇది ఓన్లీ అన్బాక్సింగ్ కాబట్టి ఇంకా చూద్దాం ఏమన్నా. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఒకసారి సెట్టింగ్కి అయితే వెళ్ళి చూద్దాం, అప్పుడే నాకు ఇక్కడ అప్డేట్స్ అవైలబుల్ అని వస్తుంది. సో ఒకసారి సెట్టింగ్కి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ మనకు సిస్టమ్ అప్డేట్లో అప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. సో దీని ఇక్కడ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది డివైస్ నేమ్ రెడ్మీ అండ్ K20 Pro ఓకే. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఇది మనకు 9 మీద రన్ అవుతుంది. 9 PKQ1 అండ్ వగేరా ఉంది అండ్ ఎక్సెట్రా అవన్నీ ఉన్నాయి. సో ఆండ్రాయిడ్ 9 వర్షన్ మీద అయితే రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ 9కి 10కి పెద్ద
డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ MIUI 10 ఇది MIUI అయితే 10 చూసుకోవచ్చు. MIUI గ్లోబల్ 10.3.5 ఉంది. సో MIUI వర్షన్ అయితే 10 ఉంది. అండ్ CPU వచ్చేసరికి ఆక్టోకోర్ మ్యాక్స్ 2.84 GB అని ఉంది. అదే GHZ అని ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ర్యామ్ చూసుకుంటే 8GB ర్యామ్ అయితే ఉంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 256 GB టోటల్ స్టోరేజ్ అయితే ఉంది. కానీ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 240.88 GB అవైలబుల్, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ 240 GB మనకైతే వస్తుంది. అండ్ మనకి ఇంకా చూసుకుంటే దీన్ని ఒకసారి మనం కెమెరాస్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అబౌట్ ఫోన్ గురించి అయితే మనకి ఇంతే. సో ఒకసారి మనం కెమెరా అయితే ఓపెన్ చేశాను. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు ఇక్కడ సింపుల్ ఇంటర్ఫేస్ ఉంది. నార్మల్ ఎంఏ ఫోన్స్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది. అండ్ ఫోటో ఆప్షన్లోకి పోతే మనకు ఇక్కడ సెకండ్ 1x ఉంది, 2x ఉంది. 2x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్, సో వైడ్ యాంగిల్ కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ ఇది 1x, ఇది 2x. సో ఇంకా ఇక్కడ 48 మెగాపిక్సెల్కి సపరేట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది పెట్టి మీరు 48 మెగాపిక్సెల్ పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోర్ట్రేట్ ఆప్షన్ కూడా సపరేట్ ఉంది. సపరేట్ అంటే సెట్ ఉంది, అంటే రో ఉంది. సో మిగతా ఫోన్స్కి అయితే మీకు అన్నిట్లో ఒకే ఇట్లా ఇక్కడ పైనుంచి సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఫోటోలో అంటే ఈ ఫోన్లో మీకు అన్ని సపరేట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీడియోలో కూడా అంతే. మీరు వీడియోలో 2x స్కిప్ చేసుకోవచ్చు అండ్ వైడ్ యాంగిల్కి కూడా పోవచ్చు. సో ఓకే. అండ్ నెక్స్ట్ షార్ట్ వీడియో వచ్చేసరికి కూడా సేమ్ ఆ 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ స్లో మోషన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్లో మోషన్ ఫీచర్ కూడా ఉంది మనకు. అండ్ మనం ఇంకా సైడ్కి పోతే పోర్ట్రేట్ ఉంది. అండ్ ఇక్కడ నైట్ వర్షన్ ఉంది, నైట్ ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. అండ్ మీకు పెనోరామా కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రో కూడా ఉంది. ప్రోతో కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు నేను కొన్ని ఫొటోస్ అయితే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అవన్నీ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మోడ్స్ యూజ్ చేసి నేను మీకు వీడియోస్ ఫొటోస్ అయితే చూపిస్తాను. ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోండి. బట్ నేను ఏమైతే ఫోన్ రికార్డ్ చేస్తున్నానో అవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తుంటే కొంచెం క్వాలిటీ దొబ్బొచ్చు, అంటే పోవచ్చు. సో అది మీరు చూసుకోండి. కానీ నేను రివ్యూ అంటే చెప్పాలంటే ప్రస్తుతానికి దీన్ని రివ్యూ అనలేము, ఇంప్రెషన్ అనొచ్చు. సో చాలా బాగుంది. సో ఒకసారి నేను అయితే వీడియోస్ అయితే చూపిస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి డే లైట్లో ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేసిన పిక్చర్స్ చూసుకోవచ్చు మీరు. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మైక్రో షాట్స్. యాక్చువల్గా దీనికి మైక్రో మోడ్ లేదు, కానీ దగ్గరకు పోయేసరికి మైక్రో మోడ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు మీరు మైక్రో షాట్స్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రెడ్మీ K20 ప్రోలో నుంచి రికార్డ్ చేస్తున్నాను. మీరు నా వాయిస్ చూడొచ్చు ఎలా వస్తుందో. ఇంత దూరం పెట్టి మాట్లాడతా. హలో మైక్ టెస్టింగ్. సో నార్మల్గానే మాట్లాడుతున్నా, గట్టిగా మారుస్తలే. సో నేను నడుస్తా. స్టేబిలైజేషన్ అయితే ఒకసారి చూసుకోండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్టేబిలైజేషన్ కొంచెం తక్కువనే ఉంది, కానీ ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వ్లాగ్ ఏమైనా షూట్ చేయాలనుకుంటే నేనైతే ఇది సపోర్ట్ ఎందుకంటే వ్లాగ్ చేయాలనుకుంటే మీరు సామ్సంగ్ M31 తీసుకోండి. సో వ్లాగింగ్కి అయితే ఇది వన్కి రాదు, కానీ ఓకే నార్మల్ వీడియోస్ తీసుకోవాలంటే చాలా బాగుంది. అండ్ ఇలా బ్యూటీ మోడ్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను బ్యూటీ మోడ్ ఎనేబుల్ చేసి అయితే నడుస్తున్నాను, చూసుకోండి. స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది. కొంచెం నా చేయలే షేక్ అవుతున్నాయి, ఫస్ట్ టైం చేస్తుంది ఇట్లా. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ రెడ్మీ K20 ఫ్రంట్ కెమెరా. ఒకసారి బ్యాక్ కెమెరా కూడా చూసుకుందాం మనము ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసిన షాట్స్. సో ఇది వచ్చేసరికి నార్మల్ కండిషన్, అండ్ ఇది వచ్చేసరికి 2x జూమ్, అండ్ ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్ ఫ్రెండ్స్. చూసుకోవచ్చు చాలా మంచిగా చేసింది పోర్ట్రేట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెడ్మీ K20 ప్రో బ్యాక్ కెమెరా నుంచి అయితే షూట్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్. చూసుకోవచ్చు, మీకు వీడియో అయితే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ నుంచి మనకు నేను కొంచెం దూరం నుంచే మాట్లాడుతున్నా, అప్పటికి కూడా మీరు నా వాయిస్ క్లారిటీ అయితే చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మనము నడిచి చూద్దాం, మన స్టెబిలైజేషన్ ఎట్లా ఉందో చూద్దాం. ఒకసారి నన్ను వెనకాల తిరిగి చూపించుకుంటా ఒక్కసారి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇప్పుడు నేను బ్యాక్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరు చెప్పండి మళ్ళీ కామెంట్స్లో ఎలా ఉందో. సో నేను నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చూసుకోండి. ఎవరు చూడట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని కెమెరా అండ్ ఇది వచ్చేసి వీడియోస్ వచ్చేసి.
ఒకసారి మనం జూమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటే కూడా. సో నేను నడుస్తున్న స్టెబిలైజేషన్ చూసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నేను ఇంతకుముందు ఫ్రంట్ కెమెరాకు ఉన్నంత స్టెబిలైజేషన్ కంటే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ఒకసారి మనం జూమ్ అయితే చేసి చూద్దాము. జూమ్ 1x అయితే ఉంది ఇక్కడ, కొంచెం జూమ్ చేద్దాం, చూసుకోవచ్చు. సో జూమ్ అయితే చాలా అవుతుంది అండ్ 6x వరకు అయింది, 6x వరకే ఉంది. అండ్ ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము, చూసుకోవచ్చు ఇంతే. జూమ్ వైడ్ యాంగిల్ అయితే డైరెక్ట్ వస్తలే ఫ్రెండ్స్, అదొకటి తక్కువ ఉంది మనకు, అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా. వైడ్ యాంగిల్ వస్తుంది వీడియోస్లలో, మిగతా అయితే మంచిగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద వీడియో. సో హే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అంతకుముందు నేను నా ఫోన్ అయితే చూపిస్తాను. సో చూసుకోండి, ఇది వెనకాల నుంచి రెడ్ ఫ్లేమ్ కలర్ అయితే ఉంది. సో ఇది యాక్చువల్గా దీంతో నేను వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. దీని లోపల పెట్టి వాయిస్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. అవన్నీ నేను వీడియోలో చెప్పాను ఆల్రెడీ. అండ్ మీకు ఇది కేస్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ కేస్ అయితే దీన్ని ఫైబర్తో చేసిరు అనుకుంటా, ఫైబర్ ప్లాస్టిక్ దీంతోనే చేసిరు. కానీ చూడనికే మాత్రం కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కడ వేస్ట్ లుక్ అయితే ఏమి అనిపించదు. ఒకవేళ దీనికి వేసినా కూడా మీకు ప్రీమియం లుక్కే ఉంటుంది. ఒకవేళ మీకు ఇలానే రెడ్ ఫ్లేమ్ ఉండాలనుకుంటే ఉంచుకోండి. కాకపోతే దీనికి ఒక్క ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే మీ ఫింగర్ ప్రింట్స్ అయితే ఊకంటే వాడుతున్నాయి. నేను ఒకసారి నార్మల్గా పట్టుకున్నప్పుడు చూసినప్పుడు నా చేతులు గలీజున్నాయేమో అనుకుని వాష్ చేసి వచ్చిన. వాష్ చేసి పట్టుకున్నాక కూడా అలానే ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి, చూసుకోవచ్చు మీరు, కనబడుతుంది అనుకుంటున్నా. సో ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి, స్క్రీన్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి. సో అందుకని నేను దీని లోపల పెట్టడానికి రికమెండ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళకి వీడియోలో ఇంతే. మరి నెక్స్ట్ ఏమేమి అన్బాక్సింగ్ కావాలో కింద కమెంట్ అయితే వేయండి, నేను ట్రై చేస్తాను తీసుకురావడానికి. సో ఈరోజు వీడియోలో ఇంత, మరి ఎలా ఉందో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో కూడా కింద కమెంట్స్ చేయండి. ఆబ్వియస్లీ నెక్స్ట్ వీడియో నేను ఆగస్ట్ టాప్ 5 యాప్స్ తీసుకొస్తాను, లేకపోతే ఆల్రెడీ పెట్టేసినాను కూడా. సో ఎనీవేస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కొంచెం సపోర్ట్ అయితే చేయండి నన్ను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.